ప్రభువైన యేసు క్రీస్తు శక్తి కలిగిన దివ్య నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రభువును రక్షకుడు అయిన యేసయ్య నామంలో వందనాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ అందరు బాగుండాలని ప్రతిదినం ప్రార్థిస్తున్నాం. దేవుని బిడ్డారా, ఈ నూతన దినాన్ని మీ అందరికీ ఒక శుభవర్తమానం అండి. ఈ లోకంలో మనుషులు, బంధువులు, లేక స్నేహితులు, ఆప్తులు అందరూ బలహీనపరచడానికి చూస్తూ ఉన్నారు. కానీ ఈరోజు దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్న ఒక శుభవర్తమానం ఏంటో తెలుసా? యెజ్రా గ్రంథము 7వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నప్పుడు అక్కడ రాయబడి ఉంది, మనందరినీ కూడా బలపరచడానికి ఆయన హస్తము మనల్నికి తోడుగా ఉంటుందట. దేవుని హస్తం ఎవరికైతే తోడుగా ఉంటుందో వారు బలపరచబడతారు అనే మాట మనం చదువుతున్నాం. ఈరోజు ఆర్థికంగా బలహీనపడ్డారా? ఆరోగ్యంగా బలహీనపడ్డారా? అలాగే కుటుంబ పరంగా, అలాగే మీ పిల్లల విషయంలో బలహీనపడి, అయ్యో నేను బలం పొందలేకపోతున్నాను, నేను చాలా బలహీనరాలుగా ఉన్నానని దిగులు పడుతున్నారా? అయితే మీకోసమేనండి ఈ వాక్యం. దేవుని హస్తం ఈ రోజు మీ మీద చాపబడి మిమ్మల్ని అన్ని విషయాల్లో బలపరచబోతుంది. అన్ని విషయాల్లో మీరు బలం పొందుతారు. యేసయ్య ఈ శుభవర్తమానం మీతోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ వచనాన్ని చదవండి. యెజ్రా 7:28 చదవండి. ఆయన హస్తం మీకు తోడుగా ఉంటది, మీరు అన్ని రంగాల్లో బలపరచబడతారు. అట్టి కృప మీకు కలగాలని కోరుతూ ఈ శుభవర్తమానం మీకు ప్రకటిస్తున్నాను. నేను మీ కొరకు ప్రార్థిస్తాను. పరిశుద్ధము నమ్మకమైన మా తండ్రి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన నీ హస్తం చాపబడి వారందరూ బలపరచబడి, వారందరూ దీవించబడి, వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారి చదువులు, వారి కలిగిన సమస్తం కూడా బలము పొంది, దీవెన పొంది, జయము పొంది, సమృద్ధి పొందే భాగ్యం మీరే ప్రసాదించండి. వాడుకోండి, ఆశీర్వదించి దీవించమని యేసు దివ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. అదే విధంగా మీ యొక్క అవసరతలు ఏదైనా ఉంటే మా కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దైవ దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ.